హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హాంటెడ్ అవర్. రక్త పిశాచి నుంచి తప్పించుకోవడం అంత సులువు కాదు. అది ఒక్కసారి మనల్ని పట్టి పీడిస్తే అది ఎంత భయంకరంగా ఉంటుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. రక్త పిశాచి గురించి ఇంతకుముందు ఒక స్టోరీ మన ఛానల్లో పోస్ట్ చేశాను. కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇస్తాను. స్టోరీ మొత్తం విని ఈ రెండు స్టోరీస్లో ఏ స్టోరీ బాగా నచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. రెండు స్టోరీస్ చాలా డిఫరెంట్గా భయంకరంగా ఉంటాయి. ఇక కథ మొదలు పెడితే, నా పేరు కుమార్. నేను మెకానిక్గా పనిచేస్తున్నాను. ఇది నా జీవితంలో జరిగిన ఒక భయంకరమైన కథ. మన చుట్టూ ఎన్నో విచిత్రమైన సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. అప్పుడప్పుడు మనం దాన్ని అర్థం చేసుకోలేకపోతాం. అది ఒక మామూలు విషయమని పట్టించుకోము. నాలాగే ఆ రోజు చూసిందంతా నాకు ఈ రోజు వరకు అర్థం కాలేదు. అది ఒక చుడేలా లేక రక్తం పీల్చే రక్త పిశాచ అన్నది. ఆ సంఘటన ఆలోచిస్తే ఇప్పటికీ నా వెన్నులో వణుకు పుడుతుంది. రక్త పిశాచి కన్ను ఎవరిపైనైనా పడితే వాళ్ళు రోజు చస్తూ బతుకుతూ ఉంటారని చెబుతూ ఉంటారు. ఆ రోజు తర్వాత నా జీవితంలో కూడా ఇలానే జరిగింది. ఆ రాత్రి నేను అసలు మర్చిపోలేను. ఎప్పటిలాగే ఈరోజు రాత్రి కూడా నేను నా గ్యారేజ్లో పని చేసుకుంటూ ఉన్నాను. నా గ్యారేజ్ హైవే రోడ్డు పక్కన ఉంది. అర్ధరాత్రి 12 గంటల నుంచి 12 గంటల 30 నిమిషాల సమయం కావస్తుంది. నా ఫ్రెండ్ ప్రసాద్ కూడా గ్యారేజ్లోనే నాతో పాటు పనిచేస్తున్నాడు. ఆ రోజు తనకు వేరే పని ఉండటం వల్ల బయటికి వెళ్ళాడు. నేను వాడి కోసం ఎదురు చూస్తూ అక్కడే గ్యారేజ్లోనే ఉన్నాను. రాత్రి చాలా సమయమైంది. ఆ రోజు నేను మొబైల్ కూడా ఇంటి దగ్గరే మర్చిపోయాను. వాడి కోసం ఎదురు చూడడం తప్ప నాకు వేరే ఆప్షన్ లేదు. అప్పుడే నాకు చాలా ఆకలిగా అనిపించింది. ఎవరినైనా లిఫ్ట్ తీసుకొని ఇంటికి చేరిపోదామనుకున్నాను. నేను గ్యారేజ్ మూసేసి రోడ్డు చివర ఉండి చూస్తున్నాను. 15 నిమిషాలైపోయింది, కానీ ఎవరూ లిఫ్ట్ ఇవ్వలేదు. ప్రసాద్ కూడా ఇంకా రాలేదు. రోడ్డు మీద నిలబడి అటు ఇటు చూస్తున్నాను. హైవే అవతల రోడ్డు పైన ఒక మహిళ నడుచుకుంటూ వెళ్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే ఆ మహిళ బతికున్న శవంలా మెల్లిగా నడుస్తుంది. ఒక చనిపోయిన జాంబీలాగా. వాహనాలు చాలా దగ్గరగా వెళ్తున్నాయి, కానీ ఎవరూ లిఫ్ట్ ఇవ్వడం లేదు. అప్పుడే ఆ మహిళ వైపు చూశాను. తను రోడ్డు మధ్యలో నుంచి నడుస్తుంది. చాలా చీకటిగా ఉంది. హైవేపై వాహనాలు పక్కన పెడితే అది ఒక నిర్మానుష్యమైన ప్రదేశం. అటు ఇటు 2 షాప్స్ ఉన్నాయి, కానీ అవి కూడా మూసేసి ఉన్నాయి. అది హైవే కావడం వల్ల వాహనాలు స్పీడ్గా వెళ్తున్నాయి. ఆ వాహనాలు తనకి చాలా దగ్గరగా వెళ్తున్నాయి. నాకు ఒక క్షణంలో తను ప్రాణాలు ఇవ్వడానికి హైవేపై వచ్చిందేమో అనిపించింది. తను తల వంచి నడుస్తుంది. ఒక్కసారి కూడా తల ఎత్తి పైకి చూడలేదు. కొద్దిసేపటి తర్వాత నేను అక్కడ ఉన్నట్టు తాను గుర్తించినట్లుంది. తను నా వైపే వస్తుంది. వస్తూ వస్తూ కిందికి దించిన తల పైకి ఎత్తి నా వైపు చూసింది. నేను తనని పట్టించుకోలేదు, కానీ తను మాత్రం నా వైపే చూస్తుంది. నేను దూరం నుంచి తనను అడిగాను, ఏమైంది, వెహికల్ రిపేర్ అయిందా? తను నా ప్రశ్నకి జవాబు ఇవ్వలేదు. తను కేవలం శాంతంగా నిలబడి ఉంది. నేను మళ్ళీ అడిగాను, మీ బండిలో పెట్రోల్ అయిపోతే ఇక్కడి నుండి 4 కిలోమీటర్ల దూరంలో పెట్రోల్ బంక్ ఉంది. ఈసారి కూడా తను నాకు ఏ జవాబు ఇవ్వలేదు. తను మాత్రం చెయ్యి పైకెత్తి తన వైపు రమ్మని సైగ చేస్తుంది. నేను ముసలావిడేమో అనుకున్నాను. నేను హైవే పైన అటు ఇటు చూసి ఆ మహిళ వైపుకు వెళ్ళాను. తను నల్లటి చీర కట్టుకొని ఉంది. తన మొహం నాకు కనిపించడం లేదు. నేను ఎలాగోలా తన వైపుకు వెళ్ళాను. సడన్గా నాకు విపరీతమైన తలనొప్పి మొదలైంది. ఇంకా నాకు కళ్ళు తిరిగినట్లు అనిపించింది. మైకం వచ్చినట్లు అనిపించింది. అప్పుడే నా పరిస్థితి ఎలా మారిపోయిందంటే హైవే రోడ్డు క్రాస్ చేసే శక్తి కూడా నాలో మిగిలి లేదని అనిపించింది. నేను అక్కడే నిలబడిపోయాను. నాకేమవుతుందో అర్థం కావటం లేదు. అప్పుడే ఆ స్త్రీ పక్కనే నిలబడి ఉన్నట్లు నాకు అనిపించింది. తన శ్వాస నా మెడపైన పడినట్లు అనుభూతి కలిగింది. తన అరచేతుల చర్మం గరుకుగా మరియు నల్లగా కనిపించింది. గోళ్ళు కూడా పెద్దవిగా ఉన్నాయి.
తన చేతులు నా మెడపైన ఉన్నట్లు అనిపించింది. తన కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి. తర్వాత తను నన్ను చూసి నవ్వుతోంది. నేను ఒక్కసారిగా నవ్వు విన్నాను. దాని తర్వాత ఏమైందో నాకు అసలు గుర్తులేదు. బహుశా నేను కళ్ళు తిరిగి పడిపోయాను. నాకు మెలకువ వచ్చినప్పుడు నేను రోడ్డు పక్కన పడి ఉన్నాను. నా ఫ్రెండ్ ప్రసాద్ నన్ను స్పృహలోకి తేవడానికి ప్రయత్నిస్తున్నాడు. నేను స్పృహలోకి వచ్చాక తను నన్ను అడిగాడు, అరే ఏమైంది నీకు? నేను వచ్చినప్పుడు నువ్వు రోడ్డు పక్కన పడి ఉన్నావు. నేను అటు ఇటు చూస్తూ తనకు చెప్పాను, ఏమైందో మామ నాకు గుర్తులేదు. అలా చెబుతూ ముఖం తుడుచుకున్నాను. నా చేతికి రక్తం తాకింది. నా ముక్కులో నుంచి రక్తం కారుతుంది. అప్పుడే ప్రసాద్ ఇలా అన్నాడు, రే కుమార్, నీ మొహం మొత్తం తెల్లగా మారుతుందిరా. నీ కాళ్ళు చేతులు వణుకుతున్నాయిరా. నీ బాడీలో మొత్తం రక్తం పోయినట్టు అనిపిస్తుంది. ఆ మహిళను చూసిన తర్వాత నాకు ఏమైందో అర్థం కావటం లేదు. నేను ప్రసాద్తో చెప్పాను, కొంతసేపటి ముందు నేను ఒక మహిళను చూశాను. కాస్త విచిత్రంగా భయంకరంగా ఉంది. అలా చెప్పానో లేదో ప్రసాద్ నా జేబు పర్సు చెక్ చేశాడు. కానీ ఎలా ఉన్నవి అలాగే ఉన్నాయి. హైవేపై అటు ఇటు చూస్తే ఎవరూ లేరు. అప్పుడే నేను అన్నాను, ఎవరో తను, నాకు తెలియదు కానీ ఇప్పుడు కనిపించడం లేదు. వెళ్ళిపోయిందనుకుంటా. నేను చూసినది కేవలం భ్రమ అని నన్ను నేను సముదాయించుకుంటున్నాను. దాన్ని మర్చిపోవడమే మంచిది అనుకున్నాను. బహుశా నేను రాత్రి పగలు పనిచేసి అలసిపోయాననుకుంటా. నాకు ఇప్పుడు విశ్రాంతి అవసరం. నేను ఏం చూశానో, నాతో ఏం జరిగిందో ప్రసాద్కి డీటెయిల్గా ఏం చెప్పలేదు. ఈ విషయం నాతోనే ఉండటం మంచిదని అనిపించింది. 2 రోజుల తర్వాత నేను పడుకున్నప్పుడు ఒక భయంకరమైన పీడకలను చూశాను. నేను రాత్రిపూట శ్మశానంలో నిలబడి ఉన్నాను. చుట్టూ దట్టమైన చీకటితో నిశ్శబ్దంగా ఉంది. నా ముందు కాస్త దూరంలో ఓ మహిళ కూర్చొని ఉంది. తన ముందు అగ్ని మండుతుంది. ఆమె మొన్న రాత్రి హైవే మీద చూసిన అదే స్త్రీ అని నాకు తెలుసు. తన చేతిలో ఒక గిన్నె పట్టుకొని రాయి మీద కూర్చొని రక్తంతో ఏవేవో పిచ్చి గీతలు గీస్తుంది. ఆ గీతలు గీస్తూ ఏవేవో మంత్రాలు జపిస్తుంది. బహుశా ఎవరిపైనో చేతబడి చేస్తుంది. నేనక్కడే ఒక చెట్టు వెనకాల దాగి ఉన్నాను. కానీ తను అప్పుడే గట్టిగా భయంకరంగా నవ్వింది. ఎలాగంటే నేను అక్కడే ఉన్నానని తనకు తెలిసిపోయినట్లు నవ్వుతోంది. మరో నిమిషంలో తను వెనక్కి తిరిగి చెట్టు వెనకాల దాక్కున్న నన్ను చూసింది. మళ్ళీ నా వైపు చూసి భయంకరంగా నవ్వింది. నేను తన భయంకరమైన రూపాన్ని చూసి భయపడిపోయాను. నేను నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాను. తన భయంకరమైన గొంతు వినగానే నా వెన్నులో వణుకు పుట్టింది. ఒళ్ళంతా చెమటలు పట్టిపోయాయి. అప్పుడే నేను గట్టిగా కేకలు వేస్తూ నిద్రలో నుంచి లేచాను. అది ఒక భయంకరమైన పీడకల. నా ఒళ్ళంతా చెమటలు పట్టిపోయాయి. అయినా నా రూమ్లో ఎవరో ఉన్నట్టు అనుభూతి కలుగుతుంది. నా శరీరం లోపల నుండి వణుకుతుంది. నరాలన్నీ తెగిపోయినట్టు అనిపిస్తుంది. నా గదిలో ఎవరో ఉన్నారు. బహుశా ఎవరో నన్ను చూస్తున్నారు. అప్పుడే నా ఫ్రెండ్ ప్రసాద్ అక్కడికి వచ్చాడు. ఏమైంది కుమార్, ఎందుకలా వణుకుతున్నావు అని అడిగాడు. రూమ్లో లైట్ ఆన్ చేశాడు. నేను రూమ్ అంతా చూశాను కానీ ఎవరూ లేరు. నేను తనతో చెప్పాను, చాలా భయంకరమైన పీడకలను చూశాను. కానీ మేలుకున్న తర్వాత కూడా నాకు ఇలానే అనిపిస్తుంది. నా రూమ్లో ఎవరో నిలబడి నా వైపే చూస్తున్నట్లు. నేను ఆ శ్వాస కూడా అనుభూతి చెందాను. అప్పుడే ప్రసాద్ అన్నాడు, ఇక్కడ నువ్వు నేను తప్ప ఇంకా ఎవరూ లేరు. నువ్వు భ్రమపడి ఉంటావు. భయపడకు, వెళ్ళు, ఇక పడుకో. అప్పటి నుండి నా ఇంట్లో కూడా నాకు భయం వేయడం మొదలైంది. నిజంగా నాకు అప్పుడు అనిపించింది, ఎవరో నన్ను తీసుకెళ్ళడానికి వస్తున్నారని. ఆ మహిళ ఓ పిశాచా లేదా చుడేలా అని నాకు అర్థం కావటం లేదు. ఈ విషయాలన్నీ నాతోనే ఎందుకు జరుగుతున్నాయో నాకు అర్థం కావటం లేదు. నాకు మళ్ళీ మళ్ళీ ఒకే అనుభవం కలుగుతుంది, ముందు ముందు ఏదో చెడు జరగబోతోందని. రాత్రుల్లో ఎవరో నా చుట్టూ తిరుగుతున్నారు. నన్ను తీసుకెళ్లే సమయం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సంఘటనలు జరిగిన కొన్ని రోజుల తర్వాత నేను నా గ్యారేజ్కి వెళ్ళాను. పగటిపూట కూడా భయంగా గడిపేవాడిని. నేను ఏ పనిలో కూడా మనసు పెట్టలేకపోయేవాడిని. ప్రసాద్కి ఈ విషయం కనిపెట్టడానికి పెద్ద సమయం పట్టలేదు. నా పనిపైన దృష్టి పెట్టమని తను చెప్పాడు. కొన్ని రోజుల వరకు నాకు ఏ పీడకల మరియు ఏ నల్లటి ఆకారం కనపడలేదు.
ఇలాగే ఒకరోజు నేను నా ఫ్రెండ్ ప్రసాద్ ఇద్దరు రాత్రిపూట గ్యారేజ్లో పనిచేసుకుంటున్నాం. నేను కార్ని రిపేర్ చేస్తూ ఉన్నాను. నా వెనకాల కాస్త దూరంలో ఒక నల్లటి నీడలాంటి ఒక రూపం చూశాను. నేను సడన్గా వెనక్కి తిరిగి చూశాను, కానీ అక్కడ ఎవరూ లేరు. నా ఫ్రెండ్ ప్రసాద్ నా దగ్గరే నిలబడి ఉన్నాడు. ఏమైందిరా కుమార్ అని అడిగాడు. నేను మాట మార్చి అన్నాను, లేదు లేదు, ఈ కారులో ఏం ప్రాబ్లం ఉందో అర్థం కావటం లేదు. తను ఒక్కసారి కారు లోపల తొంగి చూశాడు. అప్పుడే నా దృష్టి గ్యారేజ్ దగ్గర పడింది. అక్కడ ఒక నల్లటి నీడలాంటి రూపం నిలబడి ఉంది. అది హైవే అవతల నిలబడి ఉంది. అది నన్ను తన వైపు రమ్మని పిలుస్తోంది. అది చూశాక నాకు విపరీతమైన తలనొప్పి మొదలైంది. అప్పుడే నేను కాస్త వెనక్కి జరిగాను. నా ఫ్రెండ్ నా భయం తెలుసుకొని, కుమార్, నీ ముక్కులో నుంచి రక్తం కారుతుంది, అప్పటిలాగే నీ ముఖం కూడా తెల్లబడిపోతోంది. అప్పుడే ప్రసాద్తో అన్నాను, నా పైన నీకు నమ్మకం ఉందా లేదా? కొన్ని రోజులుగా నాకు ఒక నల్లటి నీడలాంటి రూపం కనిపిస్తుంది. ఎప్పుడైతే నల్లటి నీడ నా కంటపడుతుందో అప్పుడు నా ముక్కులో నుండి రక్తం కారుతుంది. నిజం చెప్పాలంటే నాకు ఆ నీడ కనిపించినప్పటి నుండి చాలా భయంగా ఉంది. నాపై చేతబడి చేసిందేమో అనిపిస్తుంది. నేను పడుకొని లేచేటప్పటికీ నాకు చాలా నీరసంగా ఉంటుంది. ఎవరో నా రక్తం మొత్తం తాగినట్టు అనిపిస్తుంది. అప్పుడే ప్రసాద్ నాతో ఇలా చెప్పాడు, గత కొన్ని రోజులుగా నువ్వు అనారోగ్యంగా నీరసంగా కనిపిస్తున్నావు. నీకు భయం గుండెల్లో నాటుకుపోయిందేమో అనిపిస్తుంది. నీకు హాలిజినేషన్ లాంటిది అవుతుందేమో. రేపే డాక్టర్ని కలువు అని చెప్పాడు. ప్రసాద్ మాటలు కూడా నాకు కరెక్టుగానే అనిపించాయి. ఎందుకంటే ఈ ఆత్మలు, ప్రేతాత్మలు లాంటి వాటి గురించి అంతగా నాకు తెలియదు. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళడమే కరెక్ట్ అనుకున్నా. తర్వాత రోజు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి నా పరిస్థితి మొత్తం చెప్పాను. డాక్టర్ నన్ను చెకప్ చేసి 2-3 రోజుల్లో రిపోర్ట్ ఇచ్చారు. కానీ నా రిపోర్ట్ మొత్తం నార్మల్గానే వచ్చాయి. డాక్టర్ కూడా ఇదే అన్నారు, నీకు అంతా బానే ఉంది, కానీ రోజురోజుకి నీరసంగా అయిపోతున్నావు. నాకు నా ఫ్రెండ్కు అర్థం కాలేదు. రిపోర్ట్ మొత్తం నార్మల్గానే ఉన్న నా పరిస్థితి ఎందుకు ఇలా మారిపోతోంది. నేను రోజురోజుకి నీరసంగా అయిపోతున్నాను. నేను ఒక రోజు రాత్రి భయంకరమైన సంఘటన చూశాను. అప్పుడు నాకు అర్థమైంది నేను ఒక పెద్ద సమస్యలో ఉన్నానని. ఆ రోజు రాత్రి నేను గదిలో నిద్రపోతున్నాను. సడన్గా ప్రసాద్ కంగారు పడుతూ నన్ను నిద్రలేపుతున్నాడు. లే కుమార్, లే, త్వరగా లే. అప్పుడే నేను నిద్రమత్తులో ఉన్నాను. నేను నిద్రమత్తులోనే తనని అడిగాను, ఏమైంది ప్రసాద్ అని. కుమార్, నేను ఇప్పుడే తనని చూశాను. నేను నీ గదిలోకి రాగానే అది నీ మంచం పక్కన కూర్చొని ఉన్నట్టు చూశాను. అది ఒక మహిళనే. నేను చూడగానే లైట్ ఆన్ చేశాను. సడన్గా అది మాయమైపోయింది. మళ్ళీ నేను లైట్ బంద్ చేసిన తర్వాత మళ్ళీ ఆ రూపం నాకు కనిపించింది. దాని నోరు నీ మెడ దగ్గర ఉంది. అది నిన్ను ఏదో చేస్తుంది. ప్రసాద్ ఇలా చెప్పగానే నేను అద్దంలో చూసుకున్నాను. మెడ మీద 2 రక్తపు రంధ్రం లాంటివి ఉన్నాయి. వాటిలో నుంచి రక్తం కారుతుంది. అప్పుడే ప్రసాద్ నాతో ఇలా అన్నాడు, చూడు, నీ మొహం మొత్తం తెల్లబడిపోయింది. ఏదో నీ ఒంట్లో అసలు రక్తం లేనట్టు అయిపోయింది. నేను ప్రసాద్ని అడిగాను, ఎలా కనిపిస్తుంది ఆ మహిళ? అది నల్లటి వస్త్రాలలో ఉంది. చీకట్లో మొహం సరిగ్గా కనిపించలేదు. దాని కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి. నేను మళ్ళీ లైట్ ఆన్ చేయగానే అది మాయమైపోయింది. అప్పటి నుండి నిన్ను లేపడానికి ప్రయత్నిస్తున్నా, కానీ నువ్వు లేవడం లేదు అని చెప్పాడు. మేమిద్దరం అప్పుడు చాలా భయపడిపోయాం. భయంతో నరాలన్నీ చితికిపోతున్నాయి. కానీ ముందు ముందు ఏం చేయాలో మాకు అర్థం కాలేదు. అదేదో రక్త పిశాచి అని ప్రసాద్కి అర్థమైంది. తర్వాత రోజు తాంత్రిక సాధు దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. ఆ తాంత్రిక సాధువుకి నాతో జరిగిందంతా చెప్పాను. ఆ రోజు సాయంత్రం తాంత్రిక సాధువు నా ఇంటికి వచ్చారు. ముందు ఆయన నా ఇంట్లోకి రావడానికి ఇష్టపడలేదు. బయటి నుండే ఇంటిని చూసి నాతో ఇలా చెప్పారు, నిన్ను ఒక రక్త పిశాచి పీడిస్తుంది. నిన్ను అది చంపాలనుకుంటుంది. అది ఒక రక్తం తాగే పిశాచి. సాధు బాబా మా ఇద్దరికి నల్ల తాయెత్తు ఇచ్చాడు. ఆ తాయెత్తుని చేతికి ధరించమని చెప్పాడు. ఏం భయపడాల్సిన పని లేదు. మనం లోపలికి వెళ్ళి హనుమాన్ చాలీసా చదువుదాం అని చెప్పాడు. దానివల్లైనా మీకు ఈ పీడ వదులుతుందేమో చూద్దాం. అప్పుడే అది నీ వెంట పడటం వదిలేస్తోంది. బాబా చెప్పడంతో మేమిద్దరం లోపలికి వెళ్ళాం. ధూపం వేసి మంత్రాలు చదవడం మొదలుపెట్టాం.
మంత్రాలు చదువుతూ చదువుతూ రాత్రి కావచ్చింది, కానీ ఎలాంటి మార్పు కనిపించలేదు. అప్పుడు బాబా, నా శక్తులు దానిపై పనిచేయటం లేదు, అది బహుశా వేరే చోట ఉంటుంది, కేవలం నీ రక్తం కోసం మాత్రమే ఇక్కడికి వస్తుంది అని చెప్పాడు. మొదటిసారిగా ఆ పిశాచి నీకు ఎక్కడ కనిపించింది అని బాబా అడిగాడు. మా గరాజ్ ముందు రోడ్డు చివరలో నాకు మొదటిసారిగా ఆ పిశాచి కనిపించిందని చెప్పాను. అప్పుడు బాబా, అక్కడ ఏదైనా శ్మశానం ఉందా అని అడిగాడు. అప్పుడు ప్రసాద్, మా గరాజ్ నుండి 1.5 కిలోమీటర్ దూరంలో ఒక శ్మశానం ఉంది, కానీ అది చాలా పాతది, బహుశా అది మూతపడి ఉండొచ్చు అని చెప్పాడు. అప్పుడు బాబా ఇద్దరిని ఆ శ్మశానం దగ్గరికి తీసుకువెళ్ళమని చెప్పాడు. శ్మశానం దగ్గరికి వెళ్ళేసరికి చీకటి పడింది. శ్మశానం దగ్గరికి వెళ్లే కొద్దీ అకస్మాత్తుగా నా ముక్కు నుండి మరియు నోటి నుండి రక్తం కారడం మొదలైంది. నాకు అప్పుడే నమ్మకం కుదిరింది, నాకు జరిగిందంతా ఈ శ్మశానంతో ముడిపడి ఉందని. బాబా అప్పుడు, నీ ముఖం తెల్లబడిపోతుంది అని చెప్పాడు. నీ ముఖం తెల్లబడటం ఈ శ్మశానంతో ముడిపడి ఉంది. ఆ రక్తపిశాచి ఈ శ్మశానంలోనే ఎక్కడో దాగి ఉంది. ఆ రక్తపిశాచి ఈ శ్మశానంలోనే తన చేతబడి ప్రయోగం చేసింది. తర్వాత అది వెతుక్కుంటూ బయలుదేరింది. ఆ సమయంలోనే నీవు తన కంటపడ్డావు. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఆ స్థలాన్ని చూడాలి. ముందుకు వెళ్ళాం. మేము లోపలికి వెళ్లే కొద్దీ నాకు విపరీతమైన తలనొప్పి మొదలైంది. నాకు మసకబారినట్టు అనిపించింది. ఇది ఆ పిశాచి పని అని నాకు అనిపించింది. నేను అక్కడే ఆగిపోయాను. కానీ బాబా, నీకు ఏదేమైనా లోపలికి వచ్చి తీరాలి అని చెప్పారు. నీకు ఈ స్థలం గురించి తెలిసిపోయింది. ఆ పిశాచి నిన్ను బతకనివ్వదు. నేను బాబా మాటలు వింటున్నాను, కానీ నాలో కొంచెం కూడా శక్తి లేదు. నేను ఎలాగైతే ముందుకు అడుగులు వేస్తూ వెళ్తున్నానో అలాగే నా ఒంట్లో నుంచి శక్తి కూడా నశిస్తుంది. ప్రసాద్ నాకు సహాయపడుతూ ఎలాగోలా లోపలికి తీసుకెళ్ళాడు. అప్పుడు నేను, నన్ను ఎక్కడైనా కూర్చోబెట్టండి, నాకు అసలు శక్తి లేదు అని చెప్పాను. బాబా తన జేబులో నుంచి ఒక పసుపు రంగు బట్ట తీసి అందులో కొన్ని వస్తువులు పెట్టి నా చేతికి ఇచ్చాడు. నన్ను అక్కడే ఒక స్థలం దగ్గర ఆగమని చెప్పి తను ఒక్కడే లోపలికి వెళ్ళాడు. నా స్నేహితుడు నాతో ఉన్నాడు, అయినా కూడా భయం వేసేది. నేను చనిపోతున్నానేమో అని నాకు అనిపించేది. అప్పుడు ఎవరో చెట్ల వెనకాల నుంచి గమనిస్తున్న నీడలాగా కనిపించింది. అది ఎవరో కాదు, ఆ పిశాచిలాగే ఉంది. దాని నవ్వు కూడా నాకు స్పష్టంగా వినిపించింది. కొద్దిసేపటికే అది నా స్నేహితుడి మీద దాడి చేయడం మొదలుపెట్టింది. వెంటనే నా వైపుకు వచ్చి కూర్చుంది. గట్టిగా నవ్వుతోంది. దాన్ని నా నుండి దూరం చేసే శక్తి కూడా లేదు. నా స్నేహితుడు కూడా ఏమీ చేయలేకపోయాడు. అది నా మెడను తడుముతుంది. అది రక్తం తాగే చోటు. నువ్వే స్వయంగా నా దగ్గరికి వచ్చావు. ఇక నీ రక్తం తాగి నిన్ను ఈ జీవితం నుండి విముక్తి చేస్తాను అని చెప్పింది. అప్పుడే బాబా విభూది లాంటిది ఆ పిశాచిపై వేసి మంత్రాలు చదవడం మొదలుపెట్టారు. అప్పుడు ఆ పిశాచి గట్టిగా అరుస్తూ నా దగ్గర నుండి వెళ్ళిపోయింది. నా స్నేహితుడు కూడా నా దగ్గరికి వచ్చేశాడు. బాబా ఏవేవో మంత్రాలు చదివి ఆ పిశాచిని దహనం చేసేశాడు. ఆ స్థలం మొత్తాన్ని కాల్చి బూడిద చేసేశాడు. అది చేతబడి చేసేది. బాబా నా దగ్గరికి వచ్చి ఆ పిశాచి దహనం అయిపోయింది. అది మళ్ళీ జన్మించినా దానిలో కొంచెం కూడా శక్తి ఉండదు. అందువల్ల అది ఎవరిని ఏమీ చేయలేదు అని చెప్పాడు. తర్వాత మేము ఇంటికి బయలుదేరాము. నాకు కాస్త ఒంట్లో శక్తి వచ్చినట్లు అనిపించింది. ఆ రక్త పిశాచి ప్రభావం వల్ల నాకు మొత్తం పూర్తిగా కోలుకోవడానికి 2 నెలలు పట్టింది. ఆ రాత్రి తర్వాత ఆ రక్త పిశాచి మళ్ళీ నాకు కనిపించలేదు. నేను ప్రసాద్ కలిసి ఆ గ్యారేజ్ స్థలాన్ని మార్చేశాము. అక్కడి నుండి గ్యారేజ్ వేరే ప్లేస్కి షిఫ్ట్ చేశాము. నిర్మానుష్యమైన ప్రదేశం కాకుండా సిటీలోనే గ్యారేజ్ చేంజ్ చేశాము. ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చితే మన ఛానల్కి మీ వాల్యుబుల్ లైక్ చాలా అవసరం. ప్లీజ్ లైక్ చేసి మరిన్ని హారర్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన వీడియోస్ ఇష్టపడుతున్నారు. అలాగే మా కోసం ఒక సబ్స్క్రైబర్ని మీ నుంచి ఆశిస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని హారర్ స్టోరీస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హారర్ స్టోరీస్ ఇష్టపడే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ మాకు మరిన్ని హారర్ వీడియోస్ చేసేందుకు ప్రోత్సాహంగా ఉంటుంది. ఇంకొక మంచి హారర్ స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్.